అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప మహానాడు తర్వాత అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి బనాన్పల్లె మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ కడప మహానాడుని ఎలా చూడాలి? కడప మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చేసుకుంటోంది. ఎందుకంటే మహానాడు చేసుకోవడంలో ఎవరి పార్టీ గురించి వాళ్ళు ఇంతకుముందు మేము కూడా మా పార్టీ విధి విధానాల గురించి చెప్పుకున్నాం. కానీ ఈ మహానాడు అనేది కడపలో పెట్టి కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక తిట్టేదానికి, ఆ కుటుంబం గురించి తిట్టేదానికి కేవలం పెట్టినారు తప్ప అది ఏదో ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఏదన్నా కూడా మంచి పని ఇది ఫలాని కార్యక్రమం చేయబోతా ఉన్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంచి పని చేసినాం, లేకుంటే రాబోయే కాలంలో ఏమన్నా ఇవి చేస్తాము ఈ యొక్క జిల్లాకు కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాయలసీమకి కానీ అని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. కేవలం మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో పనిగా పెట్టుకొని ఈ యొక్క మహానాడు చేసినారు తప్ప అందులో ఏముంది చెప్పండి. దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. ఈ సంవత్సరాల కాలంలో ఈ మంచి ప్రజలకు చేసినాం అనేది ఒక్కటి కూడా లేదు. ఈరోజు ప్రజలు మీరు కూడా చూసినారు, మహానాడులో ఎక్కడైనా స్పందన ఉందా? నెత్తిన నోరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు మీరు చేతులు ఎత్తండి అంటే కూడా ఎవరు ఎత్తేవాళ్ళు లేరు. వాళ్ళని బలవంతంగా ఆ యొక్క మీటింగ్ తీసుకొని వచ్చి అదేవిధంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకంకు సంబంధించిన కూలీలను కొంతమందిని, ఆ పొదుపు లక్ష్మి మహిళలను కొంతమందిని తీసుకొని వచ్చి మేమేదో బాగా చేసినాము, మేము సక్సెస్ చేసినామని చెప్పుకుంటున్నారు తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తిడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. అంటే జగన్ కడప ఏదైతే జగన్ అడ్డా ఉందో ఆ అడ్డాలో మేము ఈ మహాసభ నడిపించాం, మహానాడు సక్సెస్ అయిందనేసి టీడీపీ చెప్తుంది కదా. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, కడప ఒకటే కాదు, పులివెందుల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మేము కూడా కుప్పంలో కూడా పెట్టుకోవచ్చు, దానికి తప్పేం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో మేము కడపలో పెట్టుకోకూడదు, లేకుంటే పులివెందుల్లో పెట్టుకోకూడదు, ఇంకో చోట పెట్టుకోకూడదు అనే దానికి లేదు కదా. వాళ్ళు ఇంతకుముందు కూడా గతంలో తిరుపతిలో పెట్టినారు, ఇప్పుడు రాయలసీమలో ఇక్కడ కడప జిల్లాలో పెట్టాలనుకుంటే మంచిదే. దాని గురించి మేము ఎప్పుడు కామెంట్ చేయడం లే. కడప కాకుంటే పులివెందుల్లో పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చాలా, అంటే వాళ్ళ మాటలు కూడా అంతే కొంత నీచంగా. ఒక వ్యక్తి ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. వీళ్ళకేం పని లేదా? దేనికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదానికి ఇంత మీటింగు, ఇన్ని కోట్లాది రూపాయలు డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు, మంచినీళ్ళలా ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మాకు ఈ పథకాలు రాలేదు, పథకాల గురించి ఏదన్నా వస్తాయి, ఇది ఇస్తామని చెప్పి ఎవరైనా చెప్తారేమో, మాకు వస్తాయేమో అని చెప్పి ఇంకా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశలన్నీ ఇప్పుడు అడియాసలు అయిపోయినాయి. ఏదో జూన్ 10వ తేదీ అది ఇది అని చెప్తున్నదో నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రతిసారి నెల, 2 నెలలకు ఇస్తాం, 3 నెలలకు ఇస్తాం, ఫలాని తేదీ ఇస్తామని చెప్పి గతంలో ఆగస్టు 15 అయిపోయింది, సంక్రాంతి పండుగ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఈ రోజు వరకు కూడా ఉచిత బస్సు లేదు. అంటే సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్ పెడతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు కదా. సంవత్సరం నుంచి సంవత్సరం, ఎందుకంటే ఎన్నికల ముందే చెప్తా ఉన్నాడు. ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటన్నా నిజం ఉందా? ఈరోజు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ప్రతి వానికి కరెంటు బిల్లు పెరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కరెంటు బిల్లు తగ్గించినానని చెప్పి చెప్తా ఉన్నాడు. నిజంగా ప్రజలు కరెంటు బిల్లు పెరిగిందా తగ్గిందా ఈరోజు కడుతున్న మీకు కూడా తెలుసు. మీ ఇంటికి కరెంటు బిల్లు తగ్గిందో పెరిగిందో మీరు చెప్పాలి. ఆ విధంగా ప్రతిదీ ఏది మాట్లాడినా కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో అబద్ధాలు మాట్లాడుతున్నారని మీరు చెప్తున్నారు, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల జాతర జరుగుతుందని లోకేష్ అంటున్నాడు, మీరేమంటారు? జాతర ఎక్కడుంది? దాదాపు ఈ రోజు వరకు కూడా 16,000 ఉద్యోగాలు డిఎస్సి అనేది ఇంతవరకు లేదు. ఎన్ని సంవత్సరం నుంచి మొత్తుకుని ఈరోజు ప్రతి టీవీలలో మొత్తుకుంటున్నారు, పేపర్ చేశారు, అదో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటున్నారు. ఇది డిఎస్సి లేదు, ఇచ్చారు కదా, జరిగింది ఇది. ఇప్పుడు ఈరోజు దాదాపు 16,000 ఈరోజు డిఎస్సి పోస్టులు ఖాళీ ఉండేది. లక్షలాది మందికి నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 16,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇచ్చే ఈ రోజు వరకు కూడా దానికి గతి లేదు.
మళ్ళీ వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినారు చెప్పండి? ఒకవైపు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్న బీజేపీ కూటమిలోనే ఉంది, ఇంకోవైపు తప్పు చేస్తే ప్రశ్నిస్తాననేటువంటి పవన్ అక్కడే ఉన్నాడు. మరి వీరంతా ఈ కూటమి ప్రభుత్వం పర్యవేక్షణ లేదా? ఇప్పుడు ఇంతకుముందు కూటమి అనేది ఏదో బాగా అందరూ కలిసి వచ్చినారు. జగన్మోహన్ రెడ్డిని ఓడియాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మనం అందరం కూడా గుంపులుగా రావాలి తప్ప మనం సింగిల్గా వస్తే మనతో కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమని చెప్పి ఈరోజు ముగ్గురు ఏకమై వచ్చి ఓడించిన. సరే, రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం. మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు ముగ్గురు కలిసి వచ్చినారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అమరావతి మీదనే దృష్టి పెట్టి వేలాది లక్షలాది కోట్లన్నీ కూడా అక్కడే మంచినీళ్ళలాగా ఖర్చు పెడతా ఉన్నారు తప్ప మరి ఒక్క ప్రాజెక్టు రాయలసీమకు వచ్చి సంవత్సరం అయింది అధికారం వచ్చి, మరి కూటమి ఉంది, మరి పలాని రైల్వే లైన్ తెచ్చినామని కానీ పలాని రోడ్లు వచ్చినాయని కానీ మరి ఈరోజు ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి గతంలో మేము సోలార్ ప్రాజెక్టు కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఏదైనా కూడా ఒక మంచి జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది తప్ప. 2వ తేదీ నుంచి విమానం సర్వీసులు ఇక్కడ నుంచి ఓరకల్ నుంచి ప్రారంభమవుతున్న విజయవాడకి ప్రకటించిన గవర్నమెంట్ ఆ రకంగా స్టార్ట్ అయింది పనులు కూడా. విమానాలు ఏదో ఉండండి, ఇంతకుముందు విమానాలు ఇప్పుడు ఎవరు విమానాల్లో సామాన్యమైన ప్రజలు విమానాల్లో పోతారా? మీరే చెప్పండి. సామాన్యమైన కర్నూలు జిల్లా ప్రజల కళ అంటున్నారు కదా కూటమి నాయకులు. ఇప్పుడు ఇక్కడ కర్నూలు నుంచి విజయవాడకు విమానం వస్తేనో లేకుంటే కర్నూలు నుంచి హైదరాబాద్కు విమానాలు వస్తేనో ఈ ప్రజల కళ నెరవేరదు. ఈరోజు సామాన్య మానవునికి ఈరోజు 2 పూటల పెరిగడ అన్నము నోట్లోకి పోయేదానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏం మంచి జరిగింది? ఈ ప్రభుత్వం వల్ల గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అన్ని పథకాలు వచ్చినాయి, క్యాలెండర్ ప్రకారంగా అన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఈరోజు ఈ సంవత్సరం వచ్చిన తర్వాత వీళ్ళు దౌర్జన్యాలు, మరి ఈరోజు ఎక్కడ చూసినా మైనింగ్ దోపిడీలు, మరి ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. ఏదన్నా కూడా ప్రశ్నించిన వారిపైన దాడులు చేసి మరి అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు తప్ప ఏ రోజైనా ఈ మంచి పని చేసినా ఇది గవర్నమెంట్ ద్వారా ఈ డబ్బు వచ్చింది మీరు తీసుకోని అని చెప్పి ఎవరన్నా చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు సరే పక్కన పెడదాం, మీ నియోజకవర్గం నుంచి మంత్రి ఉన్నాడు రోడ్డు రవాణా శాఖకు సంబంధించి, ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగాయి? ఎట్లా? ఏం జరగలేదు. గతంలో నేను శాంక్షన్ చేసినవి నా టైంలో టెండర్లు అయిపోయినవి. ఆయన ఇప్పుడు మళ్ళీ నేను శంకుస్థాపన చేసిన కార్యక్రమాలకు వచ్చి మళ్ళీ ఆయన శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా నా టైంలో నేను పూర్తి చేసినటువంటి OHSR ట్యాంకులు కానీ, పైప్ లైన్లు కానీ, బ్రిడ్జీలు కానీ ఏదైనా కానీ అవి ఈయన ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి వచ్చి దానికి ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నాడు. నేను కొత్తగా ఆయన వచ్చిన తర్వాత ఎక్కడ ఒరగబెట్టింది ఏం లేదు. పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? 4వ తేదీ ధర్నా పెట్టారు. ఈరోజు ఈ విద్రోహ దినం అనేది ఎందుకు పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పిలిపించినారు. ఈ సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు చేసినారు, ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ మీద కార్యకర్తల మీద దాడులు చేసినారు, ఈరోజు శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఈ యొక్క ముక్కుపచ్చలారని చిన్నారి 4 సంవత్సరాల వయసున్న 5 సంవత్సరాల వాళ్ళని కూడా ఈరోజు ఎక్కడ చూసినా రేపులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చంపేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా మహిళలు ఒంటరిగా నడవాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మరి గతంలో IPSలు IASలుగా చేసినటువంటి అధికారులను అరెస్టులు చేసి రిమాండ్కు చేయడం జరుగుతూ ఉంది. గతంలో లిక్కర్ వివాదంలో ఆనాడు చంద్రబాబు నాయుడు లిక్కర్ విధానంలో ఆయన టైంలోనే ఈ డిస్టిలరీస్ అన్నీ కూడా ఆయన టైంలోనే వచ్చినాయి. మరి ఈరోజు మమ్మల్ని ముద్దాయిలను చేసి ఈ విధంగా కొంతమంది అధికారులను జైలుకు పంపడం, వేధించడం జరుగుతూ ఉంది. దీనికి నిరసనగానే ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాల గురించి, మరి ఈ యొక్క విధ్వంసం గురించి ఈరోజు ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి విధ్వంసాలు జరిగినాయనే దాని విషయంలో ప్రజలకు వివరించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 4వ తేదీన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే చెప్తా ఉన్నాను, మీరు హామీలు ఇచ్చినారు, మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి. ప్రజల మానాన్ని ప్రజలను బతకనియండి. మీరు ఈరోజు రైతులు ఉన్నారు, ఉదాహరణకు రైతులు కనీసం ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక రైతును పోయి ఇంటర్వ్యూ చేయండి. ఆ రైతు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పి ఒకసారి చెప్పమని చెప్పండి. కనీసం ఈరోజు ఏ వర్గాలు కూడా సంతోషంగా లేవు. అటు రైతులు కానీ, ఇటు వ్యాపారులు కానీ, ఇటు అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. మరి ఈ ప్రభుత్వం కేవలం అప్పు తెస్తూ ఉంది, అమరావతికి పంపుతూ ఉంది.
ఈ తెచ్చిన డబ్బును ప్రజలు ఖర్చు పెట్టండి. ఇక్కడ ఒక అమరావతి కాదు, అమరావతి ప్రజలు ఓట్లు వేస్తేనే మీరు ముఖ్యమంత్రి కాలేదు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో మీకు ఓట్లు వేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయినారు. ఇది దృష్టిలో ఉంచుకొని వచ్చిన డబ్బు కేంద్రం ద్వారా మీరు, ఎందుకంటే కూటమిలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి కేంద్రం ద్వారా వచ్చిన డబ్బు ఇక్కడ అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చేయాలా, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. కేవలం ఒక అమరావతి కాదు. మరి ఇప్పటికైనా కూడా ఈ సంవత్సరాల కాలంలో ఏది కూడా చేయలేకపోయినారు. ఇంకా 4 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటారు కాబట్టి ఈరోజు వచ్చిన ఫండ్స్ కూడా ఖచ్చితంగా సమానంగా మా ప్రాంతానికి కూడా ఖర్చు పెట్టి డెవలప్ చేసి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. సంక్షేమ అభివృద్ధి వైపు దృష్టి పెట్టండి, కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పండి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చి వెన్నుపోటు పెంచి విద్రోహ దినంగా రేపు 4వ తేదీ ఆందోళన చేపట్టబోతున్నాం. ఆ రకంగా ప్రజలు కూడా ఉద్యమానికి కలిసి రావాలని పిలిపించే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.